వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఎస్బీఐ లైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్బీఐ లైఫ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సో ఎస్బీఐ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లైఫ్కి సంబంధించింది. ఫ్రెషర్స్ కోసం వీళ్ళు ఈ జాబ్ అనేది ఇచ్చారన్నట్టు, ఓకేనా. లైఫ్ మిత్ర ఇన్సూరెన్స్ అడ్వైజర్గా. ఓకే, సో ఈ వర్క్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్. సో దిస్ ఈస్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ ఆఫర్. స్టార్టింగ్ శాలరీ చూడండి, వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే స్టార్టింగ్ శాలరీ 30,000. వావ్ 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 స్టార్టింగ్ శాలరీ 30,000. ఎస్బీఐ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, మన ఇండియా మొత్తంలో ఉన్న బ్రాంచెస్ ఉన్న కంపెనీ. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసిందే, కొత్తదేం కాదు. అండ్ ఇక్కడ ఏమని చెప్పిందంటే క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ 10th స్టాండర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ వర్క్ చేయగలుగుతారని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎవరైతే నేను ఓన్లీ 10th మాత్రమే చేశాను, 10th క్వాలిఫికేషన్ ఉంది, ఇంటర్ చదవలేకపోయాను, ఎనీథింగ్ ఎల్స్ ఏదో ఒక రీజన్ ఉండొచ్చు, సో ఓన్లీ 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేయొచ్చు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎస్బీఐ లైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఎందుకు అప్లై చేయాలి అంటే దేనికోసం అప్లై చేయాలి? మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఎంజాయ్ ది ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు ఫ్లెక్సిబుల్ టైం మీరు ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ రిమోట్లీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, రిమోట్ అనగానే మన చేతిలో రిమోట్ ఉంటే టీవీ నెట్లో ఆపరేట్ చేస్తామో అదేవిధంగా మనం ఇంట్లో కూర్చొని ఆ వర్క్ని అనేది వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ రిమోట్లీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఫ్రెషర్స్. మరి నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, మరి నేను జాబ్ అప్లై చేయవచ్చా లేదా అనే క్వశ్చన్ మీకు ఎలాంటిది ఉండదు అన్నట్టు. సో ఇట్ ఈస్ ఏ ఫ్రెషర్ అండ్ నైస్ ఆపర్చునిటీ ఫర్ ది 10th స్టాండర్డ్, ఓకేనా. అండ్ నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఏం లేదు. ఇది ఇంకా మంచి ఆపర్చునిటీ. నేను ఎక్కడ జాబ్ చేయలేదు, మరి నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి నేను జాబ్ చేయగలుగుతా అంటే వీళ్ళు చెప్పిన ప్రకారంగా, ఎస్బీఐ చెప్పిన ప్రకారంగా చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ, ఓకేనా. సో గుడ్ ఆపర్చునిటీ, పర్ఫెక్ట్ ఆపర్చునిటీ, స్టార్ట్ యువర్ కెరియర్. మంచి కెరియర్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, 30,000 పర్ మంత్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమి కావాలన్నట్టు. ఓకే, సో ఇక్కడ స్ట్రాంగ్ రిటైనింగ్ కావాలి, అండ్ వర్బల్ కావాలి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అంటే రాయడం రావాలి, మాట్లాడడం రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా రావాలి. సో అది ఎక్కడైనా కంపల్సరీ అవసరం పడుతుంది. అండ్ వీళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వచ్చి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఏమేమి వచ్చి ఉండాలి? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అవుట్లుక్, సో ఇవన్నీ వచ్చి ఉండాలి అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి అంటే జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉంది అంటే డెఫినెట్గా ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ అండ్ అవుట్లుక్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఎంఎస్కి సంబంధించింది, ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ షార్ట్కట్ని ఎంఎస్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏమేమి ఉంది మరి ఇక్కడ. ఓకే, సో ఏమన్నా క్రిటికల్ అండ్ సొల్యూషన్స్ని వెతికి దాన్ని మనం సాల్వ్ చేయాలన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని లెర్నింగ్కి సంబంధించింది వాళ్ళు చెప్తున్నట్టు మంచిగా తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఉండాలి, న్యూ కాన్సెప్ట్ని తొందరగా అర్థం చేసుకోవాలి, మంచి ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి అని చెప్తున్నారు వీళ్ళు వాళ్ళకి, అంటే క్లయింట్కి. అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ మాస్టర్ ఏముందంటే మేనేజ్ మల్టిపుల్ టాస్క్ ఎఫెక్టివ్లీ. మల్టిపుల్ టాస్క్ని కూడా ఎఫెక్టివ్ చేయాలి. మల్టిపుల్ టాస్క్ అంటే ఆల్రెడీ ఒకటి చేస్తుంటే కూడా ఇంకొకటి కూడా మనం చేసే విధంగా అట్లా ఉండాలన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరి క్వాలిఫికేషన్స్ మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. మరి క్వాలిఫికేషన్స్ ఏంటి అనే క్వశ్చన్కి వచ్చేసరికి మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th అయి ఉండాలి అని చెప్తున్నారు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మరి సెలక్షన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకే, ఆన్లైన్నే మీరు అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు, ఓకేనా. అప్లికేషన్ స్క్రీనింగ్ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటుంది, అండ్ ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది మీకు. సింపుల్ స్టెప్స్. హౌ మెనీ స్టెప్స్? 1 2 3 4 5 స్టెప్స్లో మీకు ఇది అయిపోతుంది. బట్
యూ హ్యావ్ టు మేక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఏ స్టెప్ తీసుకుంటేనే మీకు అవుతుంది. అండ్ అప్లై చేయాలంటే విజిట్ SBI లైఫ్ కెరీర్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలి అండ్ క్రియేట్ అన్ అకౌంట్ ఇఫ్ రిక్వైర్డ్. కంపల్సరీ మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నట్టు. అండ్ కంప్లీట్ ది అప్లికేషన్ ఫామ్ అక్యురేట్లీ, కరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి ఆన్లైన్లోనే. అండ్ సబ్మిట్ అప్లికేషన్. ఓకేనా, టేక్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది రిగార్డింగ్ కెరియర్ విత్ SBI లైఫ్. ఓకేనా, సో వీళ్ళు ఏమని చెప్తున్నారు, డోంట్ మిస్ ది ఆపర్చునిటీ, అప్లై టుడే. అండ్ మనకి ఇక్కడ లింక్ అనేది ఇచ్చారన్నట్టు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ లింక్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇట్లా ఈ విధంగా ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఓపెన్ అయినాక మనం ఇందులో మనకు కావాల్సిన విధంగా డీటెయిల్స్ ఏవైతే ఉందో మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని ఆన్లైన్ ఏది ఉన్నా కూడా అది మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసి అది రియలా ఫేకా, అండ్ ఎవరైనా డబ్బులు అడిగితే మీరు డబ్బులు పే చేయొద్దు. ఓకేనా, మనీ అడిగితే మీరు మనీ వాళ్ళకి ఇవ్వద్దు. ఓకే, సో ట్రస్టెడ్ది మంచిగా చూసి మీరు మీ ఓన్ రిస్క్ తోటే మంచిగా ఫైండ్ అవుట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చదివి. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. బట్ మీరు కూడా ఏదైనా ఎక్కడైనా సరే ఆన్లైన్లో మీరు ఏదైతే చేస్తున్నారో మీ ఓన్ రిస్క్ తోటి మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ లింక్ అండ్ SBI చూడండి, ఏదైనా కూడా ట్రస్టెడ్దే చూడాలి, ట్రస్టెడ్దే చేయాలి, అది కంపల్సరీ అన్నట్టు. అండ్ ఏదైనా ఫేక్ది అవి మీరు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అది ఇది చేయాలంటే అది మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళకి మీరు ₹1 కూడా పే చేయొద్దు. ఇఫ్ అలాంటిది ఏమైనా ఉంటే ఇగ్నోర్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఎప్పుడు కూడా అనలేదు కదా ఇందులో ఫీ ఇంత పే చేయాలని. సో మీరు ఎవరికి కూడా ఫీ పే చేయొద్దు, వీళ్ళు ఇక్కడ ఫీ మెన్షన్ చేయలేదు. ఫ్రీగా మీరు ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడైనా సరే ఏదైనా సరే. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ టాపిక్ వచ్చేద్దాం. ఇంకా చూడండి, ఫిల్ ది బిలో డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ చేయమంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇగోండి ఈ ఫామ్ అయితే మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని అన్లిమిటెడ్ ఎర్నింగ్ సంబంధించింది, నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్. వీళ్ళు ఇక్కడ చెప్పారు ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు, రైట్. అండ్ ఏ చేంజ్ టు బీ యువర్ ఓన్ బాస్, మీరు సొంతంగా మీరే బాస్, ఒకళ్ళ చేతి కింద ఉండడం అవసరం లేదు. ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైం. ఓకేనా, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైంగా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చేంజ్ ఆఫ్ డిఫరెన్స్, హెల్పింగ్ పీపుల్ అచీవ్మెంట్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఏముందో మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా అవుతారని చెప్తున్నారు. SBI లైఫ్ అప్నే లియే ఔర్ అప్నో కే లియే. ఓకే, వీళ్ళ కొటేషన్ అంటూ SBI లైఫ్కి సంబంధించిన కొటేషన్. సో ఇందులో చాలా మనమైతే ఇప్పుడు బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ SBI లైఫ్. ఇక్కడ చూడండి మిస్టర్ అండ్ మిసెస్ అని కదా, ఇక్కడ ఫుల్ నేమ్ టైప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి పిన్ కోడ్ టైప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి తర్వాత ఇక్కడ మీ అడ్రస్, మొత్తం ఇంటి అడ్రస్ టైప్ చేసుకోవాలి. ఇంటి అడ్రస్ కరెక్ట్గా చేయండి, ఎందుకంటే లెటర్ అక్కడికి వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఆఫీస్ ఫోన్ ఉంటే ఆఫీస్ ఫోన్, రెసిడెన్షియల్ ఫోన్ ఉంటే రెసిడెన్స్ ఫోన్, లేకపోతే మీ మొబైల్, పర్సనల్ మొబైల్. ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. పర్సనల్ మొబైల్ అయితే అందరికీ ఉంటుంది, కొందరికి వాళ్ళ ఆఫీస్ మొబైల్ కూడా ఉండొచ్చు, కొందరిది రెసిడెన్షియల్ అంటే మీ ఇంట్లో కూడా ఒక ఫోన్ ఉంటుంది కదా, అది కూడా మీరు ఇచ్చుకోవచ్చు. మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తారో అది, మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తారో అది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇస్తున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేసేసేయాలి. సో వాళ్ళకి అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. వాళ్ళు చెక్ చేసి మీకు ఇంటర్వ్యూ అవన్నీ తీసుకోవడం ఆన్లైన్లోనే, ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటారు HR వాళ్ళు. అండ్ మీరు 10th క్వాలిఫికేషన్ తోటి ఈ జాబ్ అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. 30,000 రూపీస్ శాలరీ పర్ మంత్ అని చెప్తున్నారు. సో నైస్ అండ్ గుడ్ ఆపర్చునిటీ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎటు వెళ్ళకుండా ఎవరైనా హౌస్ వైఫ్ కావచ్చు, అంటే స్టడీ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇప్పుడు ఖాళీగా ఉన్న, ఎటు వెళ్ళలేను, సో ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అండ్ MS ఆఫీస్ అనేది వచ్చి ఉండాలి. మంచిగా మీరు MS ఆఫీస్ని చూసుకొని వాళ్ళు కూడా దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అది కూడా చూసుకోండి. ఓకే, అంటే ఇంటర్వ్యూ వాళ్ళు అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం కంప్యూటర్ MS ఆఫీస్ సంబంధించింది ఏదైతే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారో అది ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ.